హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో 4 to 5 ఇయర్స్ బేబీకి అయితే లెహంగా లోపల క్యాన్ వేసి ఏ విధంగా స్టిచ్ చేయాలో పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సారీ వచ్చి 5 మీటర్స్ ఉంది. మీషోలో కస్టమర్ డైరెక్ట్ మన అడ్రస్కి అయితే దీన్ని ఆర్డర్ పెట్టారు. 4 to 5 ఇయర్స్ బేబీకి అంటున్నారు. ఇంత పెద్ద సారీ ఎక్కువ అవుదా అనుకుంటే అస్సలు ఎక్కువ అవదండి. మన ఇన్ని ప్లీట్స్ పెట్టుకుంటే ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత బాగుంటుంది లెహంగా. క్యాన్ వచ్చి 1 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చి 1.5 తీసుకున్నాను. శారీలో పళ్ళు ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకోవాలి. దీనికైతే పెద్ద ఎక్కువ అయితే ఏమీ రాలేదు, ఇలా చెక్స్ వచ్చాయండి. దీనైతే నేను కట్ చేసుకుంటున్నాను. ఈ చెక్స్ ఎంతవరకు వచ్చాయి అంతవరకు అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఈ లెహంగా స్టిచ్ చేయడం అస్సలు కష్టం అనేది కాదండి. కొత్తగా ఎవరైనా చూసి నేర్చుకున్నట్లయితే ఈజీగా అయితే ఇది కుట్టచ్చు. నేనైతే కటింగ్తో పాటు మీకు చూపిస్తున్నాను ఏ విధంగా వేస్ట్ని అంతా కట్ చేయాలి ఏంటి అనేది కూడాని. ఇలా పళ్ళు కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇందులోంచి మనం 4 మీటర్స్ అయితే క్లాత్ తీసుకోవాలి. మనకి లెహంగా అనేది ఎక్కువ గేరా వచ్చి రావాలి అనుకుంటే మంచిగా 4 మీటర్స్ క్లాత్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. లెహంగా స్టిచ్ చేయగా మిగిలిన క్లాత్ అంతా వేస్ట్ అవుతుందని నేనైతే 4 మీటర్స్ క్లాత్ అయితే స్టిచ్ చేస్తున్నాను. 4 మీటర్స్ క్లాత్ ఎలా తీసుకోవాలనేది ఒకసారి చూపిస్తానండి టేప్ తోటి. చూసారు కదా, ఇక్కడ పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా, దీన్ని బ్యాక్ సైడ్ తీసుకుంటే ఇక్కడ చూసారా ఇలా చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే మనం కొలుచుకోవాలండి. మీటర్ అంటే ఇక్కడ 100 సెంటీమీటర్స్ అనమాట. ఇలాగా 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ అండి. ఎవరికైనా తెలుసుంటే స్కిప్ చేయండి, కొత్త వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా మనం ఇలా స్టార్టింగ్ 1 నెంబర్ నుంచి మనం 100 వరకు నెంబర్స్ తీసుకుంటే 1 మీటర్ అవుతుందని చెప్పాను కదా. ఇలా మనం 4 మీటర్స్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా 4 మీటర్స్ క్లాత్ తీసుకుని ఫోల్డ్ చేసుకుని ఉంచుకోవాలి. మనం ఇప్పుడు మెజర్మెంట్ అనేది తీసుకోవడానికి చూసారు కదా, నేను ఇక్కడైతే ఫోల్డింగ్ చేసుకుని ఉంచుకున్నాను. లెహంగా పొడవు వచ్చి 26 ఇంచెస్ అండి. అందులో 2 ఇంచెస్ మైనస్ చేసేయాలి, ఎందుకంటే మనం బెల్ట్ పెట్టుకుంటాం కదా, బెల్ట్ కోసం అయితే 2 ఇంచెస్ మైనస్ చేసి ఇలా 24 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకోవాలి. 4 to 5 ఇయర్స్ బేబీస్కి అయితే ఈ లెహంగా అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ మెజర్మెంట్తో మీరు కానీ ఇలా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన చూసారు కదా, పై వైపునైతే కొంచెం ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని అయితే కట్ చేసుకుంటున్నాను, మనకు ఖర్చు కావాలి కాబట్టి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం మనం ప్లీట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి. ఈ ప్లీట్స్ అనేవి స్టిచ్ చేసుకునేటప్పుడు 2 ఇంచెస్ మందం వరకు అయితే ఉండాలి. 2 ఇంచెస్ ఉంచుకుని అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. లోపల మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఆ ఫోల్డింగ్ అనేది 2 ఇంచెస్ కంపల్సరీ ఉండాలి. చూసారు కదా, ఒకే లెంత్లో ఉంటే ఇవన్నీ స్టిచ్ చేసుకోవాలండి. లోపల వైపు ఫోల్డింగ్ అనేది చాలా ఒక 2 ఇంచెస్ వరకు వెడల్పు ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చి ఇలా 2 ఫోల్డ్ చేసుకుని అయితే కొలుచుకోవాలండి. ఇలా మనం టేప్తో ఇలా కొలుచుకునేటప్పుడు ఇది నడుము లూజ్ వచ్చి 13 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీనికైతే మనం ఎలాస్టిక్ ఏమి యూజ్ చేయట్లేదు, బొందులు పెడతాం కాబట్టి సరిపోతుందండి, కొంచెం లూజే ఉండాలి. వీటన్నిటిని కూడా మనం ఐరన్ చేసుకోవాలండి. చూసారు కదా, పై వైపున ఐరన్ చేసేటప్పుడు హ్యాండ్తో గట్టిగా పట్టుకుని కిందకైతే ప్రెస్ చేస్తూ ఇలా చూసారా, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మనం ఫోల్డ్ చేసినట్లయితే కరెక్ట్గా ఈ ప్లీట్స్ అనేవి వస్తాయి. ఇలా ఒక్కసారి గట్టిగా లాగబెడుతూ ప్రెస్ చేస్తామంటే చాలా నీట్గా వస్తాయండి. ఇప్పుడైతే ఐరన్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా మొత్తం ఐరన్ అంతా చేసుకోవాలండి. ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదేం పెద్ద కష్టం కాదు. చూసారు కదా, 2 హ్యాండ్స్తో ఇలా ప్రెస్ చేస్తూ మనం లాగగా వస్తుందండి. మొత్తం ప్లీట్స్ అన్ని కూడా ఇలానే ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ అంతా చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, మీకే లుక్ అనేది ఏ విధంగా ఉందో తెలుస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో.
మొత్తం మనం లెహెంగా స్టిచ్ చేసేటప్పుడు లుక్ అంతా కూడా ఇలా ఐరన్ ప్లీట్స్ మీద ఉంటుందండి. సేమ్ ఈ లైనింగ్ ని కూడా ఇప్పుడు మనం స్కర్ట్ ని అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో అలానే ప్లీట్స్ పెట్టి అయితే స్టిచ్ చేయాలండి. కింద వైపు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఫోల్డ్ చేసి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సేమ్ మనం ప్లీట్స్ పెట్టి లెహెంగా ఎలా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే ఈ ప్లీట్స్ అనేవి కొంచెం దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది. మరి అవసరం లేదు. స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చి 1 మీటర్ క్యాన్ తీసుకుందని చెప్పాను కదా, దీన్ని అయితే 2గా డివైడ్ చేసుకోవాలండి. సగానికి ఇలా 2గా కట్ చేసుకుందాం కదా. మనకు ఒకటైతే అవసరం లేదండి, ఒకటి తీసుకోవాలి ఇందులో. దాన్ని అయితే మళ్ళీ 2గా డివైడ్ చేసుకోవాలి. ఇది 4 ఇయర్స్ బేబీ కదండి. క్యాన్ అనేది ఇది ఎక్కువ ఫ్రిల్స్ పెట్టి వెయ్యట్లేదు. ఎందుకంటే 4 మీటర్స్ క్లాత్ ఆల్రెడీ లెహెంగా స్టిచ్ చేసాం కాబట్టి అది ఆల్రెడీ బుట్టలా వస్తుంది. ఇది క్యాన్ అనేది ఇంకొంచెం ఎత్తుగా రావడానికి మాత్రమే వేసుకుంటున్నాం కాబట్టి మనకి 1 మీటర్ అనేది పట్టదు. చూసారు కదా, ఇలా 2గా అయితే డివైడ్ చేసుకుని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండింటిని వేసుకునేటప్పుడు ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే ఇలా మిడిల్లో పెట్టి స్టిచ్ చేసుకోవాలండి, లేకపోతే స్టిచ్ అనేది పడదు. చూసారు కదా, ఇలా క్లాత్ పెట్టి కుట్టిన తర్వాత ఈ వేస్ట్ ఉంది కదా, దీన్ని అంతా కట్ చేసుకుని మళ్ళీ పై వైపున ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. డైరెక్ట్గా క్యాన్ మనం లైనింగ్కి అయితే స్టిచ్ చేయకూడదండి ఎప్పుడు కూడాని. మనం వేసుకునేటప్పుడు లోపల పిల్లలకైతే అన్ఈజీగా ఉంటుంది, గుచ్చుకున్నట్టు. దీనికోసం అయితే సపరేట్గా ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. అది మీ ఇష్టమండి, ఏ కలర్ క్లాత్ తీసుకున్నా అది లోపల వైపే ఉంటుంది కాబట్టి కనిపించదు. నేను ఇక్కడ వేస్ట్గా నాకు ఈ క్లాత్ ఉందనేసి అయితే దీన్ని తీసుకున్నాను. ఇలా కింద వైపున అయితే ఫోల్డ్ చేసుకోవాలండి క్లాత్ని. క్యాన్ ఎంత పొడవు ఉందో సేమ్ క్లాత్ కూడా అంతే పొడవు తీసుకోవాలి. మనం డైరెక్ట్గా స్టిచ్ చేస్తే అయినా స్టిచ్ పడదు కదా. ఇప్పుడు చూసారు కదా, ఇలా మొత్తం కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి. దీన్ని మనం లైనింగ్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఉంది కదా, ఆపోజిట్ వైపు అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆపోజిట్ వైపు తీసుకున్న తర్వాత కింద లెంత్ చూసుకుని ఇలా పై వైపుకి అయితే వేయాలండి. ఈ ప్లీట్ స్టిచ్ చేసుకుందాం కదా, అటువైపుకి అయితే వేయాలి. ఇది కింద వైపు పెట్టి డైరెక్ట్ స్టిచ్ చేయకూడదు. ఇలా వేసిన తర్వాత రివర్స్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు అర్థమైంది కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, క్యాన్ అనేది మధ్యలో ఉంది, క్లాత్ మిడిల్లోని ఇలా రావాలండి. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇది జాయిన్ చేసుకునేటప్పుడు రివర్స్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఇది క్లాత్కి ఆపోజిట్ వైపు అయితే స్టిచ్ చేసుకోవాలి. నడుం బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఇంకొకసారి అయితే నడుం లూజ్ అయితే చూసుకోవాలండి. ఇక్కడ మనకి 13 ఇంచెస్ ఉంది కదా, మనం ఆల్రెడీ కట్ చేయగా పై క్లాత్ అయితే మిగిలింది కదా, ఇందులోంచి అయితే నడుం బెల్ట్ తీసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ అయితే ఇలా నడుం బెల్ట్ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ బార్డర్ ఉంది కదా, దీన్ని అయితే యూజ్ చేయట్లేదు. అది మొత్తం కూడా దారం పైకి లేచినట్టు ఉందనేసి నేను యూజ్ చేయట్లేదండి. మీ దగ్గర మంచి క్లాత్ ఉందనుకుంటే కనుక మీరు ఇలా బార్డర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు నడుం బెల్ట్కి. ఇక్కడ నడుము లూజ్ వచ్చి 26 ఇంచెస్ అండి. 26 ఇంచెస్కి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోల్డింగ్ కోసం. ఈ స్కర్ట్ని డబుల్ ఫోల్డ్ మీద మనం చూసుకున్నట్లయితే 13 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడైతే సింగిల్ లేయర్ మీద తీసుకుంటే మనకి 13 ఇంచెస్ 26 ఇంచెస్ కదా, మనకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే 29 ఇంచెస్ అండి. ఇలా 29 ఇంచెస్కి అయితే క్లాత్ కట్ చేసుకోవాలి. వెడల్పు వచ్చి ఇలా 9 ఇంచెస్ వరకు తీసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ పలుచగా ఉంది కదా క్లాత్, అందుకొని మందంగా ఉండడం కోసం అయితే ఇలా 9 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇక్కడ మీకు క్లాత్ అనేది మందంగా ఉన్నట్లయితే మీకు ఒక 5 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ బెల్ట్ స్టిచ్ చేసే ముందు ఇక్కడ లెహెంగాకి ఇలా సైడ్ ఉంది కదండి, ఈ సైడ్ అయితే ఒక చిన్న 2 ఫోల్డ్ కింద చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ముందు కట్ చేసుకుందాం కదా బెల్ట్ కోసం, ఇటువైపు 1.5 ఇంచు అటు 1.5 ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ లెహెంగా ఉంది కదా, లోపల నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ బెల్ట్ని లోపల వైపు పెట్టి
స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఫోల్డ్ చేసుకోవాలి. పై వైపుకి రావాలండి మనం స్టిచ్ చేసేది. క్లాత్ పలచగా ఉండడం వల్ల క్లాత్ ఎక్కువ తీసుకుందని చెప్పాను కదా, ఇలా 2 ఫోల్డ్ అయితే చేసుకోవాలి. దేనికైనా సరే మీరు 5 ఇంచెస్ తీసుకున్న కొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుని ఇలా పై వైపుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత పై వైపున ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే 1 ఇంచ్ గ్యాప్ ఉంచి అయితే సైడ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికైతే మనం ప్రతిదానికి డోరీస్ యూజ్ చేస్తాం కదా, ఇలా బొందులు పెట్టుకుని డోరీస్ అయితే ఇలా స్టిచ్ చాలా ఈజీగా ఇలా క్యాన్తో అయితే లెహంగా స్టిచ్ చేసుకోవచ్చండి.